వెయ్యి మంది వచ్చినా మనం కాపాడలేరు. దేవుడు అక్కడుంటే చాలు మనకి. అనుకోకుండా గుజ్జర్లపూడి వైపు వెళ్ళి వస్తుండగా అక్కడున్న చిన్న ప్రార్థనా మందిరాన్ని మనం వీడియో తీద్దామని అనుకున్నప్పుడు పక్కనే ఉన్న ఒక పెద్దావిడ చెప్పినటువంటి అద్భుత సాక్ష్యాన్ని మనం ఇప్పుడు విందాం. తెలపాడయ్యమ్మ అది. నేను క్రిస్టియన్స్. నేను బాగా చేసుకొని 10 సంవత్సరాలు అవుతుంది. దేవుడు నన్ను బతికిచ్చాడు. గుండె ఆపరేషన్ చేసుకొని 10 సంవత్సరాలు. దేవుడు నన్ను ఇప్పుడు బతికిచ్చాడయ్యా. బాప్తీసం బల్లాగా తీసుకుంటా నెల నెల. తెలపాడు. మా అమ్మాయిని ఇచ్చాను అయ్యా. ఏడుంటున్నా పని చేయలేక అమ్మాయే చూస్తుంది. ఇద్దరు ముసలాయన నేను. 4-5 సంవత్సరాల నుంచి ఏడే ఉంటున్నాం. మీ వయసు ఎంత? అంటే 65 ఉంటాయి అయ్యా. చర్చికి వెళ్తారా రోజు? చర్చికి వెళ్తాం. ఈ చర్చి అక్కడుంటే మా ఊర్లో ఉంది. అక్కడే నేను బాప్తీసం తీసుకుని తెలపాడు. సాంసనయ్య గారు అని తెలపాడు. అక్కడే తీసుకున్నాం. బాగానే ఉంటుంది అయ్యా. దేవుడు కాపాడు. దేవుడు మట్టికి బతికిచ్చాడు అయ్యా. నాతో పాటు చేసిన వాళ్ళు అందరూ చచ్చిపోయారు. 3. దేవుడు నన్ను బతికిస్తున్నాడు. అవునయ్యా. నాకంటే వెనక చేపించుకున్న వాళ్ళు కూడా చచ్చిపోయారు. మా ఊర్లో 3. దేవుడు నన్ను ఇంకా బతికిస్తున్నాడు అయ్యా. మీరు సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటారు. దేవుడు మీతో మా కొడుకు బతికిచ్చారు అయ్యా. నా కొడుకు బాప్తీసం తీసుకొని దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు. తెలపాడే. సంతోషం. మరి జాగ్రత్తగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి. డైలీ ప్రార్థన చేసుకుంటానయ్యా. ప్రేయర్కి వెళ్ళండి. డైలీ నిమిషం దేవుడిని తలుచుకుంటా ఉంటా. చాలా సంతోషం. దేవుడే కాపాడుతున్నాడయ్యా.